అర్ధరాత్రి ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటూ ఘనంగా జీఎస్టీ అమల్లోకి తెచ్చి నేటికి ఏడాది పూర్తవుతోంది. మరి ఈ ఏడాదిలో జీఎస్టీ ఎలాంటి ప్రభావం చూపించింది? ప్రధాని మోడీ చెప్పినట్లు జీఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ గా ఉందా, లేక ఏడాదిలోనే గుదిబండ ట్యాక్స్ గా మారిందా? అసలు ఈ ఏడాదిలో జీఎస్టీతో సామాన్యుడి జీవితం ఏం మారింది? దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది. कानून भले कहता हो कि गुड्स एंड सर्विस टैक्स, लेकिन हकीकत में ये गुड एंड सिंपल टैक्स है. ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువ. ఏడాదిలో 27 సార్లు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు. మలేషియాలో 3 ఏళ్లకే జీఎస్టీ రద్దు. మరి మన దేశంలో జీఎస్టీ హిట్టా ఫట్టా? కాలు తొక్కినాడే కాపురం చేసే కళ తెలిసిపోతుందంటారు. కానీ జీఎస్టీ లెక్కేంటన్నది మాత్రం అడుగు పెట్టిన రోజు ఎవరికీ అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే ఏడాది గడిచినా ఇప్పటికీ జీఎస్టీ అంటే అర్థం కాని వాళ్లే ఎక్కువ. ఇప్పుడు ఏడాది గడిచిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే జీఎస్టీ భారమే తప్ప వరం కాదంటున్న వాళ్లే ఎక్కువ ఉన్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రపంచంలో 115 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉంటే వాటిల్లో అత్యంత సంక్లిష్టమైన జీఎస్టీ ఎవరిది అంటే టక్కున వచ్చే సమాధానం భారత్. అవును, మన దేశంలో జీఎస్టీ ప్రపంచంలోనే ద మోస్ట్ కాంప్లికేటెడ్ జీఎస్టీ. చాలా దేశాల్లో జీఎస్టీలో ఒకే ఒక స్లాబ్ ఉంటే మన దేశంలో 6 స్లాబ్లు ఉన్నాయి. హాంకాంగ్ లో జీఎస్టీ 7%, సింగపూర్ లో 5%. కానీ మన దేశంలో మాత్రం 0 నుంచి మొదలు పెడితే 3, 5, 12, 18, 28 ఇలా 6 స్లాబులు. ఇదొకటే కాదు, ఇన్ని స్లాబులతో పాటు దక్షిణాసియాలో అత్యధిక జీఎస్టీ వసూలు చేస్తున్న దేశం కూడా మనదే. ప్రపంచంలో చిలీ తర్వాత ఎక్కువ జీఎస్టీ వసూలు చేస్తోంది ఇండియానే. ఇదొక్కటే కాదు, ఇన్నేసి స్లాబులతో గతంలో తక్కువ పన్ను ఉండే వస్తువుల్ని జీఎస్టీతో ఎక్కువ స్లాబుల్లోకి మార్చారన్న విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. జీఎస్టీ సంక్లిష్టంగా ఉందన్న విషయం ప్రజలే కాదు, ప్రభుత్వానికి కూడా అర్థమవుతోంది. అందుకే గడచిన ఏడాది కాలంలో జీఎస్టీ కౌన్సిల్ ఏకంగా 27 సార్లు సమావేశమైంది. ఈ సమావేశంలో 200 వస్తువుల స్లాబులు మార్చుకుంటూ వచ్చారు. మొదట్లో రెస్టారెంట్ బిల్లు మీద 18% విధించిన స్లాబ్ 2 సార్లు తగ్గించి 5%కి తెచ్చారు. ఇలాంటివి మినహాయిస్తే స్లాబులు మార్చిన చాలా వస్తువుల మీద ప్రజలకు అవగాహనే లేదు. దీంతో ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ వ్యాపారులు జనాల్ని దోచేస్తున్నారు. ఓవరాల్ గా జీఎస్టీ వల్ల కలిగిన ప్రయోజనాలు చాలా తక్కువని చెప్పాలి. ఈ తక్కువ ప్రయోజనాల్లో కూడా ఎక్కువ శాతం ప్రభుత్వాలకే కలిసొచ్చింది తప్ప జనాలకు పైసా ఉపయోగం లేదు. జీఎస్టీ తెచ్చాక పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017 జూన్ నాటికి దేశంలో 64 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుంటే ఇప్పుడు వారి సంఖ్య 1,12,00,000కు చేరింది. అంటే దాదాపుగా పన్ను చెల్లింపుదారులు రెట్టింపయ్యారు. అంతేకాదు, కేంద్రానికి వస్తున్న పన్నుల ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. జీఎస్టీ ప్రారంభించిన తొలి నెలలోనే 93,560 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు జరిగాయి. ఇది గతంలో వసూలైన ట్యాక్సుల కన్నా చాలా ఎక్కువ. 2018 ఏప్రిల్లో అయితే ఏకంగా 1,03,458 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. దేశ చరిత్రలోనే ఇది అత్యధిక ట్యాక్స్ ఇన్కమ్. జీఎస్టీ రాకతో కేంద్రానికి పన్నుల రాబడి పెరగడమే కాదు, చాలా రంగాల్లో దూకుడు పెరిగింది. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో చాలా రంగాల్లో పారదర్శకత పెరిగింది. పన్నుల విధానం సరళతరంగా మారింది. ముఖ్యంగా సంఘటిత రంగంలో ఉన్న కంపెనీలకు జీఎస్టీ వరంగా మారింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఫార్మా, కెమికల్ కంపెనీల గురించే. ఫార్మాస్యూటికల్స్ రంగంలో 80% వాటా ఉన్న నాన్ షెడ్యూల్డ్ కంపెనీలపై జీఎస్టీ ప్రభావం లేకపోవడంతో ఈ రంగం మరింత వృద్ధి చెందుతోంది. జీఎస్టీతో రాష్ట్రాల వ్యాట్కి తెరపడడంతో రవాణా, లాజిస్టిక్స్ రంగాలు లాభపడ్డాయి. వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానంతో సరకు రవాణా సులభతరంగా మారింది. జీఎస్టీ రాకతో అసంఘటిత రంగంలో చాలా కంపెనీలు సంఘటిత రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. దీంతో సంఘటిత రంగం మరింత బలపడింది. జీఎస్టీతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్నుల బెడద తప్పి వస్తూత్పత్తి రంగం కూడా వృద్ధి చెందుతూ వచ్చింది. జీఎస్టీతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని తొలుత ఆర్థికవేత్తలు భయపడ్డా కాలక్రమంలో దాన్ని అదుపులో ఉంచడానికి జీఎస్టీ తోడ్పడింది. వస్తువుల ధరలు ఎవరికి వారు పెంచేసుకోకుండా జీఎస్టీ కట్టడి చేయడంతో ధరలు అదుపులో ఉంటూ వచ్చాయన్నది కొందరి ఆర్థికవేత్తల అభిప్రాయం.
జీఎస్టీ రావటం వల్ల పన్ను ఎగవేతలు తగ్గుతూ వచ్చాయి. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారుల అక్రమ దందాకు చెక్పడి వ్యాపార రంగంలో పారదర్శకత పెరిగింది. ఓవరాల్ గా కేంద్రానికి పన్ను ఆదాయం పెరగడమే జీఎస్టీ విజయానికి ప్రత్యక్ష నిదర్శనం అంటూ కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలా పన్నుల విధానం సరళతరంగా మారినా ఆ పన్నుల ఫైలింగ్ మాత్రం గతంలో కన్నా సంక్లిష్టంగా మారిందన్నది కొందరి విమర్శ. జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ నేటికి పెద్ద సమస్యగానే ఉంది. ముఖ్యంగా చిరు వ్యాపారులకు జీఎస్టీ ఫైలింగ్ కష్టతరంగా మారింది. పైగా జీఎస్టీ నిపుణులు కూడా అందరికీ అందుబాటులో లేకపోవడంతో తప్పుగా రిటర్న్లు ఫైల్ చేస్తున్నారు. దీంతో అవి రిజెక్ట్ అవుతున్నాయి. తప్పులు సవరించి కొత్త రిటర్న్స్ దాఖలు చేసినా ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు స్లాబ్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండడం కూడా ఇబ్బందులకు మరో కారణంగా నిలిచింది. ఏ వస్తువులు ఏ స్లాబ్ల కిందకు వస్తాయన్నది అధికారులకే అంతుచిక్కడం లేదు. దీనికి తోడు ఎగుమతిదారులు క్లెయిమ్ చేస్తున్న పన్ను ప్రోత్సాహకాల రిఫండ్ మొత్తంలో 90% వెంటనే బదిలీ చేయాలన్నది జీఎస్టీ చట్టంలో ఉంది. కానీ ఇది ఆచరణలో మాత్రం జరగడం లేదు. దీంతో చాలా మంది వ్యాపారులు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కాదు, అసలు జీఎస్టీ రూల్స్ మీద ఎవ్వరికీ పూర్తి క్లారిటీ రాలేదు. జీఎస్టీ సులభతరం చేయడం కోసం ఏర్పాటు చేసిన అడ్వాన్స్ రూలింగ్ అథారిటీపై ఒక్కో రాష్ట్రం ఒక్కో సమస్యను లేవనెత్తుతోంది. ఈ లోపాల్ని సవరిస్తే తప్ప జీఎస్టీ వల్ల ఏ స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయన్నది తెలియదు. జీఎస్టీ వరమా శాపమా